ఒక్క ఓటమి 100 గుణపాఠాలను నేర్పుతుంది అంటూ ఉంటారు. ఆ పరాభవం నుంచి కోలుకోవడానికి సమయం ఎంతైనా పట్టొచ్చు. ఓడిన చోట గెలవడానికి మానవ ప్రయత్నాలతో పాటు కాలం అనేది కూడా కలిసి రావాలి. అందుకేనేమో అధికార పార్టీ ఓడిన ఓ స్థానం నుంచి ఆచితూచి అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ధీటైన ఇన్ఛార్జ్ నియామకం కోసం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. నేనంటే నేనని అరడజను మంది ఆశగా ముందుకొస్తున్నా మంచోడెవరో ముంచేదెవరో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఏకంగా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగిస్తోందట అధికార టీడీపీ. రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తున్న పార్టీకి ఆ నియోజకవర్గ నాడి అంతుపట్టడం లేదా? ఇన్ఛార్జ్ నియామకం కోసం ఇంకా ఎన్ని సర్వేలు జరగాలి, ఎన్ని నివేదికలు రావాలి? అధికార పార్టీ ప్రయోగిస్తోన్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజంపేట ఇన్ఛార్జి వేటలో టీడీపీ రంగంలోకి దిగిన రాబిన్ శర్మ టీం. రేపో మాపో చంద్రబాబుకు నివేదిక. పెళ్లితంతు ముగిసి ఏడాదైంది, ఆయన పెళ్లి కొడుకు జాడే లేదన్నట్టుగా ఉంది ఉమ్మడి కడప జిల్లాలోని ఓ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒదిగిపోయిన రాజంపేటలో టీడీపీ వ్యవహారం రెండుకి చెడ్డ రేవడిలా తయారైందట. అందులో ఓటమి పరాభవం ఒకటైతే సరైన ఇన్ఛార్జి దొరకపోవడం మరొకటి. వాస్తవానికి టీడీపీకి తొలినాళ్ల నుంచి రాజంపేట బలమైన నియోజకవర్గమే. కానీ కార్యకర్తల్ని ముందుకు నడిపించే ధీశాలి మాత్రం కానరావడం లేదట. మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరమైన ఓటమిని చవిచూసింది. పరాభవానికి గురైన నాయకుడు రాజీనామా చేసేసి మరో పార్టీలోకి వెళ్లిపోయారు. ఇక మిగిలిన వాళ్లు ఇన్ఛార్జి పదవి నాకు కావాలంటూ పోటీలు పడుతున్నారట. ఇలాంటి సందర్భంలోనే టీడీపీ అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత ఎన్నికలకు ముందు పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్ శర్మ టీంలోని కొంతమంది సభ్యుల్ని రాజంపేటకు పంపి సర్వే చేయించారు చంద్రబాబు. ఆ సర్వేలో వెల్లడైన ఫలితాన్ని బట్టి ఇప్పటిదాకా ఎవరికీ పూర్తి ఇన్ఛార్జి బాధ్యతల్ని ఇవ్వలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి తాత్కాలిక ఇన్ఛార్జిగా ఉన్న జగన్మోహన్ రాజు ఫుల్ ఇన్ఛార్జి బాధ్యతల కోసం ఆపసోపాలు పడుతున్నారట. ఆయన వాళ్లనే కాదు, కాని వాళ్లైన వైసీపీ దండును కలుపుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారని టాక్. ఇక వైసీపీ అంటేనే అంతెత్తున ఎగిరిపడే మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయలు 5 ఏళ్లు పార్టీని కాపాడుకున్నా నాకెందుకు ఇన్ఛార్జి పదవి ఇవ్వకూడదని అడుగుతున్నారట. ఆయన వాళ్లను కలుపుకొని అధిష్టానాన్ని ఎన్నో మార్లు కలిశారట. అయినా నిరాశ నిస్పృహలు మాత్రమే మిగులుతున్నాయట ఆయనకు. అప్పట్లో రాబిన్ శర్మ టీం ఏం రిపోర్టునిచ్చింది అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని బ్రహ్మ పదార్థమే. వాస్తవానికి బత్యాల వారు పార్టీ అధికారంలో లేని 5 ఏళ్ల కాలంలో కార్యకర్తల్ని కాపాడుకున్నారు, కంటికి రెప్పలా చూసుకున్నారు, పార్టీని గెలుపు అంచుల దాకా తీసుకొచ్చారు. ఇది ఎవరూ కాదనలేని బహిరంగ రహస్యమే అంటున్నాయి పార్టీ వర్గాలు. రాజంపేట నియోజకవర్గంలో వాస్తవానికి కుల రాజకీయాలే అత్యంత ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలు వాళ్ళ అభిష్టాన్ని గుర్తెరిగి మస్సులుకుంటూ ఉంటాయి. కులాల వారీగా ఓటర్ల వివరాలు చూస్తే రెడ్లు 23,000 మంది ఉన్నారు, క్షత్రియులు 21,000, కమ్మ 10,000, బలిజ 26,000, యాదవులు 17,000 మంది ఉన్నారు. ముస్లిం మైనారిటీలు 11,000, ఆర్యవైశ్యులు 6,000, బ్రాహ్మణులు 4,000, ఎస్సీలు 3,500, ఎస్టీలు 6,000 ఓటర్లు ఉన్నారు. ఇంకా పద్మశాలి 12,000, రజకులు 4,000, నాయి బ్రాహ్మణులు 4,000 మంది ఉన్నారు. గాండ్ల కులస్తులు 15,000, సాతాను వాళ్లు 15,000, వడ్డెర 7,000, దూదేకుల 4,000, ముదిరాజులు 4,000, శాలివాహన 2,000, విశ్వబ్రాహ్మణ 3,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్లలో మెజారిటీ వర్గం బలిజలే కావడం గమనించదగ్గ విషయం. అందుకే బలిజలు అత్యధిక భాగం మంది తమ నేతగా ఇన్ఛార్జి పట్టం కట్టాలని కోరుతున్నారిక్కడ. కుల సమావేశాలు కూడా చాలానే నిర్వహించుకున్నాయి. గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు ఇన్ఛార్జిగా ఉండి కష్టపడిన బత్యాల చెంగల్రాయలు బలిజ సామాజిక వర్గానికి చెందినవారే. సుగవాసి పార్టీని వీడి వెళ్లిపోయినా బత్యాల మాత్రం ఇంకా పదవి కోసం అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇదే సందర్భంలో మేడా బ్రదర్స్ మరో బలిజ నేత హరిప్రసాద్ కూడా ఇన్ఛార్జి పీఠం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాదు బత్యాల కోసం ఆయన అనుచరులు నిరసన కార్యక్రమాలకు సైతం ఉపక్రమించారు.
ఇలా నానుతూ వస్తున్న రాజంపేట ఇన్ఛార్జి పదవిపై మరోమారు విజన్ విఖ్యాతులైన నారావారు ఫైనల్ గా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారట. 3 రోజుల కిందట ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ టీంలో పనిచేసిన ఒకరిద్దరు సభ్యులు ఉమ్మడి కడప జిల్లాలో సర్వే చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీం సభ్యుల్లో ఒకరైన మధుసూదన్ రావు అనే పరిశీలకుడు రాజంపేటపై 3 రోజుల సర్వే నిర్వహించారు. ఈయన రాజంపేటలో కాకుండా కడప, రాయచోటి, తిరుపతి ప్రాంతాల్లో తిష్టవేసి నివేదికను రూపొందించారని పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యమైన వాళ్లతో ఫోన్ల మీద సమాచారం తెలుసుకుని నివేదికను పూర్తి చేశారట. మొత్తానికి రాజంపేట ఇన్ఛార్జిపై రాబిన్ శర్మ టీం తయారు చేసిన నివేదిక రేపు మాపు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు చేరనుంది. మరి అప్పుడైనా రాజంపేటకు దీటైన ఇన్ఛార్జిని ప్రకటిస్తారా, లేక అయ్యేదేదో అవుతుందని కాలానికే నిర్ణయాన్ని వదిలేస్తారా అనేది వేచి చూడాలి.